अस्सलामुअलैकुम फ्रेंड्स, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాహిన్ విత్ వైబ్స్. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థంబ్నెయిల్ చూశారు కదా, బీట్రూట్తో హల్వా తయారీ విధానం నా స్టైల్లో. నేను 3 బీట్రూట్లు తీసుకున్నాను. 2 పక్కకు పెట్టినాను పిల్లలకి జ్యూస్ చేసి ఇవ్వాలని. ఫస్ట్ పిల్ చేసుకొని వాష్ చేసుకోవాలా. బీట్రూట్ని ఇట్లా తురుముకోవాలా. ఇది పెద్ద సైజుది అండి, మరి పెద్దగా అవుతుంది. ఇది చిన్న సైజు, మరి చిన్నగా ఉంటుంది. అందుకే 2 కాకుండా నేను మీడియం సైజ్ తీసుకున్నాను. ఇట్లా తురుముకుందాం. ఇట్లా తురుముకొని తయారు చేస్తాం. పిల్లలకి ఇట్లా చేస్తూ పెడుతూ ఉండాలండి. వారానికి ఒక రోజైనా క్యారెట్తో అయినా బీట్రూట్తో అయినా పిల్లలు బాగా తింటూ ఉంటారు. ఇప్పుడు తయారు చేసుకుందాం. బాగా ఇట్లా తురుముకోవాలా అండి. చూడండి, అప్పుడే మా చిన్న పాప తీసుకుంది. ఇప్పుడు లేట్ చేయకుండా స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. చూడండి, ఇట్లా పిండి ప్యాకెట్ పాలు ఉన్నాయి. మా మువాస్కి ఇస్తారండి పిండి స్కూల్లో. ఆ పాలే యూస్ చేస్తున్నాను నేను. కేజీ బీట్రూట్కి లీటర్ పాలండి. నేను 1/2 కేజీ తీసుకున్నా కాబట్టి 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఫస్ట్ బౌల్లో పాలని వేసుకుందాము. ముందుగా ఇట్లా పాలు వేడి చేసుకుంటానండి. తొందరగా బీట్రూట్ హల్వా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి టైం దొరకదు ఎక్కువగా, అందుకే ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను. టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది. ఇప్పుడు పాలు పెట్టేసుకుందామండి. నాకు ఇంకా స్టవ్ ఖాళీ లేదు, దాని మీద అన్నం ఉందండి. పాలు చిన్న మంట మీద పెట్టుకుందాం, లేకుంటే పొంగిపోతుంది. ఇట్లా పాలు వేడి చేసుకొని తర్వాత నెయ్యిలో దీన్ని లైట్గా కొంచెం ఫ్రై చేసుకోవాలి. పాలు వేడి అవుతున్నాయి, చూస్తూ ఉండండి. ఇది కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం నెయ్యిలో. చూడండి, ఇంకా నేను ప్యాన్ పెట్టేసినాను. నేను వాష్ చేసినా కూడా మళ్ళీ వండేటప్పుడు మళ్ళీ వాష్ చేసి పెడతాను. ఎందుకంటే ఏమైనా తిరిగి ఉంటాయి కదా రాత్రిపూట, అందుకే పొద్దున వండేటప్పుడు మళ్ళీ ఇట్లా వాష్ చేసుకుంటా. చూడండి, నెయ్యి వేస్తున్నాను. ఇట్లా ఒక ప్యాకెట్ నెయ్యి వేసి, నెయ్యి బాగా వేడి అయినాక బీట్రూట్ తురుముకున్నాం కదా, అది వేసేసుకుందాం. మంట చిన్నగా పెట్టుకొని ఇట్లా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. పిల్లలు తినరని వద్దని అంటారని మదర్స్ ఎక్కువగా చేయరండి. అందుకే మేమే చేసి పెట్టి తినిపియాల పిల్లలకి. అలవాటు అనేది చేయాలండి. యాదైనా కూడా ఇట్లా బాగా ఫ్రై చేసుకుందాం. చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. కలర్ అనేది కొంచెం చేంజ్ కావాలా. ఇట్లా లైట్గా ఫ్రై చేసుకొని, నా పిల్లలు ఏదైనా అడిగితే వెంటనే చేసేస్తానండి. పిల్లలు అడగకుండా అడుగుతారు కదా, అందుకే ఎక్కువ టైం తీసుకోను. ఇంట్లో ఉన్న వస్తువులతోనే పిల్లలు ఏమైనా అడిగితే చేసేస్తాను. చూడండి, పాలు అనేది బాగా మరుగుతున్నాయి. పాలు అనేది ఎక్కువగా వేడి అవ్వాలండి, మరగాల. 2-3 పొంగులు ఇట్లా రావాలా. ఎందుకంటే పాలు ఎంత బాగా ఏమంటారు, మా భాషలో రాకున్నాందండి, ప్లీజ్ ఏమనుకోవద్దు. పాలు ఎంత బాగా మరిగించుకుంటే అంత మీగడ అనేది ఎక్కువగా వస్తుంది. ఏదైనా పెరుగు కోసమైనా పిల్లలకి పాలు ఇవ్వాలన్నా ఇట్లా బాగా వేడి చేసుకొని పెట్టాలండి. ఇట్లా నేను మూత పెట్టినానండి. 5 మినిట్స్ మూత పెడదాం, ఆ తర్వాత మళ్ళీ చూద్దాం. చూడండి, బాగా మరిగింది పాలు. మీగడ అనేది రావాలండి పాల మీద.
అప్పుడే ఈ హల్వాకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇట్లా నేను 2-3 పొంగులు వచ్చే వరకు వేడి చేస్తూనే ఉంటానండి. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది. నేను మూత తీసి చూద్దాం. చూడండి, పొగలు బాగా వస్తున్నాయి. కలుపుకుందాం. మెల్లిగా కలపాలండి. ఎక్కువగా కడాయికి కలిపేస్తే దాని ఉన్న నాస్టిక్ అనేది ఊడుతుందేమో. కాదులేండి, జోక్ చేస్తున్నాను. ఊడవదు, ఎందుకంటే నాస్టిక్ ప్యాన్ కదా. మెల్లిగా ఇట్లా చేసుకుంటూ ఉండాలా. తొందరగా చేసే పని యాది కుదరదండి. మెల్లిగా చేసే పనే బాగా ఉంటుంది. మీరు కూడా అట్లానే చేస్తుంటారా? చేసే వాళ్ళైతే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మళ్ళీ మూత పెట్టినానండి. మళ్ళీ 5 నిమిషాలు ఉంచుదాం. ఇక్కడ చూడండి, పాలు అనేది ఇంకా పొంగు బాగా వచ్చిందండి. ఇంకా నాకు మీగడ అనేది వచ్చేసింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేయాలని అనుకుంటున్నాను. ఇట్లా ఇంకా నాకు ఆశ ఎక్కువ అండి. ఇంకా కొంచెం మరగాలని చూస్తూనే ఉంటాను. మళ్ళీ చూద్దాం. ఇది బాగానే కలర్ మారిందండి. ఇంకా నేను దీంట్లో పాలు వేసుకోవాలని అనుకుంటున్నాను, ఎందుకంటే కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు కొద్దిగా దీంట్లో పాలు వేసుకొని కలుపుకుందాం. ఇదిగోండి, పాలు అనేవి వేస్తున్నాను. ఎందుకు ఇట్లా చేయాలంటే పాలు అనేది తొందరగా వేడి చేసుకుంటే హల్వా అనేది తొందరగా రెడీ అయిపోతుంది. చూడండి, ఇట్లా మీగడ అనేది ఇట్లా రావాలండి. మీగడ ఉంటే బాగా టేస్ట్ ఉంటుంది ఏదైనా చేసుకోవడానికి. ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఒక వీడియోకి మీరు బాగా సపోర్ట్ చేసినారు. చాలా సంతోషం వేసింది. ఈ వీడియోకి కూడా ఇట్లానే ప్రేమ ఇస్తారనే ఆశిస్తున్నాను. తెలుగు కొంచెం బాగానే మాట్లాడుతున్నానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, మళ్ళీ బాగానే మాట్లాడతా. చూడండి, ఇప్పుడు మిగిలిన పాలు కూడా వేసేస్తున్నాను. చూడండి, ఇట్లా 1/2 లీటర్ పాలు వేసేయాలి. 1/2 లీటర్. చూడండి, గిన్నె ఖాళీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మేము దానికి బాగా మిక్స్ చేసుకుందాం. ఇట్లా మెల్లిగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇది మూత పెట్టేద్దామండి. ఎందుకంటే పాలల్లో బీట్రూట్ బాగా 2 కలిసి ఉడికితే ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి. మూత పెట్టేసినాను. 10 మినిట్స్ పెడదాం. ఆలోపే చూడండి, మా బాబు అమ్మ బీట్రూట్ హల్వా చేస్తుందని తెలుసుకొని స్పూన్ అండ్ బౌల్ కోసం వెతుక్కుంటున్నాడు, ఎందుకంటే తొందరగా తినేయాలని. చూడండి, చూడండి, మళ్ళీ మా పాప వచ్చేసింది. ముస్కాన్ హాయ్ అంటుంది మీ అందరికీ. మీరు కూడా హాయ్ అనండి. ముస్కాన్ మా బాబు బండి తీసుకుందండి. చూడండి, క్లాప్స్ కొడుతున్నాడు. వాళ్ళ అక్క తీసుకుని మళ్ళీ కొడుతున్నారు ఇది దిగు అని. అయినా వాళ్ళ అక్క పోతూనే ఉంది, దిగటం లేదని ఇంకా మళ్ళీ కోపంతో లాగేసినాడు పక్కకి. ఇంకా ఈమె ఇవ్వదు అని తెలుసుకొని మళ్ళీ బకెట్తో ఆడుకుంటున్నాడు. చెప్పినా కదా, యా వస్తువు ఇచ్చినా బాగానే ఆడుకుంటాడని ఫస్ట్ వీడియోలో. 10 మినిట్స్ అయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడికిందో. పాలు బీట్రూట్ ఉడికితే దాంట్లో కోవా లెక్క వచ్చేస్తుంది. అట్లా రావాల. అట్లా వస్తేనే బీట్రూట్కి టేస్ట్ అనేది ఎక్కువగా అవుతుంది. పిల్లల కోసం కాబట్టి నేను జిగురుగా చేయడం లేదు, ఎందుకంటే పిల్లలు జిగురుగా ఉంటే తినరు కదా. పెద్దవాళ్ళు అయితే కొంచెం జిగురుగా చేసుకోవచ్చు, బాగా ఉంటుంది. పిల్లల కోసం కాబట్టి నేను జిగురు పని చేయడం లేదు. చూడండి, చక్కెర అనేది వేసేస్తున్నాను. కొద్దిగా వేసుకోవాలండి. ఇప్పటికి నేను కొంచెం వేస్తున్నాను. ఒకటేసారి వేసేస్తే నీళ్ళు అనేవి ఎక్కువగా వచ్చేసి నీళ్ళు అయిపోయి టైం ఎక్కువ పడుతుంది. ఇట్లా కొంచెం తక్కువ వేసుకుంటూ కలుపుకుంటూ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు కలిపేసినాను. మళ్ళీ మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ మళ్ళీ
దానికి ఉడకడిద్దాం. తెలుగు ఇంత బాగా మాట్లాడతానని నేను అస్సలు అనుకోలేదండి. చూడండి మళ్ళీ ఇట్లా పొంగులు చూడండి ఎంత బాగా వచ్చినాయో. మీకు కానొస్తుంది అని అనుకుంటున్నాను. కడాయికి కోవా లెక్క అనేది వచ్చేసింది. చక్కెర వేసినాం కదా, అది కలర్ కూడా మారింది. ఇట్లా కలుపుకుతూనే ఉండాల. మరి కొద్దిగా వేసుకుందాం. ఎక్కువ ఏమి వేయడం లేదండి, పిల్లల కోసం అని కొంచెం తక్కువనే వేస్తున్నాను. స్వీట్ అంటే కొంచెం స్వీట్ లాగానే ఉండాలి కదా, అందుకే కొంచెం తక్కువనే వేస్తున్నాను. పిల్లలకి ఎక్కువ షుగర్ ఇవ్వకూడదండి చిన్నప్పటి నుంచి, అదే అలవాటు అయిపోతుంది. చిన్నప్పటి నుంచి ఎక్కువ షుగర్ ఇస్తే మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందేమో. అందుకే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడే కొద్దిగా అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెడదామండి, ఎందుకంటే కొంచెం మళ్ళీ మగ్గాల. చక్కెర వేసినాం కదా. నాది నేనే నవ్వుకుంటూ ఉంటానండి, ఏంది ఇంత బాగా మాట్లాడినా తెలుగు అని. చూడండి మా బాబు అమ్మ ఇంకా హల్వా వేయలేదని బీట్రూట్ తీసుకొని తిని, ఇది బాగాలేదు ఇంకా పచ్చిగానే ఉందని కింద వేసేస్తున్నాడు. సేమ్ ఇది కూడా ఇట్లానే ఉంది వద్దని అది కూడా కింద వేసినాడు. చూద్దాం దగ్గర అయిందా లేదా. బాగానే వచ్చిందండి. చూడండి బాగా ఉడుకుతుంది, కలర్ అనేది కూడా చేంజ్ అయింది. చూడండి పాలకవ లెక్క వచ్చేసింది ఫ్లేవర్. ఇట్లా చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఏదైనా ట్రై చేస్తేనే కదా తెలిసేది. నేను కూడా ఇట్లానే చేస్తూ ఉంటాను. నా పిల్లలు బాగానే తింటారు ఇట్లా చేసి ఇస్తే. మళ్ళీ మూత పెట్టినానండి, చూద్దాం. మళ్ళీ దగ్గర అయిందండి, బాగానే దగ్గరగా వచ్చేసింది. ఇదొకండి, అంటుకోకూడదండి, దగ్గరగా ఉండి స్టవ్ కాడ చూస్తూ వండాలండి. మేము పెట్టేసి కూర్చొని పోతే ఇంకా అది మాడిపోతుంది, అంతే కదా. పిల్లల కోసం తల్లి ఏదైనా కష్టపడుతుందండి. చూడండి దగ్గరికి వచ్చేసిందండి. ఇంకా దీనికి మేము మా భాషలో బగారు చేయాలా అంటామండి, మీ భాషలో తాలింపు అంటారు. చూడండి కడాయి పెట్టేసినాను. ఒక ప్యాకెట్ ఫస్ట్ ఫ్రైకి వేసినా కదా, ఇప్పుడు తాలింపు కోసం మళ్ళీ ఒక ప్యాకెట్ నెయ్యి తీసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న దాంట్లోనే చేస్తున్నానండి. ఇట్లా నెయ్యి వేసుకుందాం. దీనికి పిప్పి చేసి వేస్తున్నానండి, ప్లీజ్ ఏమనుకోవద్దు. నేను యాది వేస్ట్ చేయనని మీకు ఫస్ట్ వీడియోలోనే చెప్పినా కదా. చూడండి కొంచెం పిప్పి ఉందని తీస్తే ఎంత నెయ్యి వచ్చిందో. ఇంకా చేద్దాం, ఇంకా మాకు ఆశ ఉంటుంది కదా ఏముందో అని. చూడండి మళ్ళీ కొంచెం వచ్చేసింది. ఇట్లా వేస్ట్ అనేది చేయనండి. ఇట్లా కాజు అనేది చిన్నగా ముక్కలు చేసుకొని, నెయ్యి వేడి అయిందండి, చిన్న మంట పెట్టుకొని వేసేసుకుందాం. పెద్ద మంట పెడితే మాడిపోతాయండి, చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. పిల్లల కోసం కాబట్టి దగ్గరుండే చేసుకోవాలి. చూడండి ఎవరైనా బాగా పిల్లలు ఇష్టంగా తింటారు. పెద్దలం మేమే తినం కదా, కొంచెం మాడిపోతే పిల్లలు అస్సలు తినరు. వాళ్ళు తినే ఒక వస్తువు అయినా మేము ఇట్లానే చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆఫ్ చేసేసాను. ఈ ఫ్రై చేసిన కాజు అనేది దీంట్లో వేసేసుకుందాం. చూడండి కాజు అనేది వేసేసినాను. చూడండి నాకు ఆశ కొంచెం ఎక్కువనే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా. ఇట్లా మళ్ళీ నెయ్యి ఉంటుందని కొంచెం ఇట్లా చేసుకుంటున్నానండి. మీరు కూడా అట్లనే చేస్తే నాకు కామెంట్ చేయండి. మేము కూడా సేమ్ ఇట్లానే చేస్తాం అక్క అని చెప్పండి, సంతోషపడతాను. నా లెక్క ఎంతమంది ఉన్నారని నాకు కూడా తెలియాలి కదా. అక్కడ కాన్ రాకున్నాను ఉందని ఇక్కడ మార్చుకున్నానండి. మళ్ళీ కలిపేసుకుందాం, అంతేనా. సరే అయితే నాకు ఈ కాజు అనేది ఎక్కువ కావాలని అంటానండి. ఎందుకంటే మేము కొద్దిగా వేస్తే ఒకరిద్దరికే పోతుందేమో, కొంచెం ఎక్కువ వేసుకుంటే స్పూన్కి ఒక 2-3 అయినా రావాలంటాను. కలిపేసుకుందాం. ఇంకా అప్పటికి ఇంకా మా పిల్లలు ఇంకా అరుస్తున్నారు, అందుకే నేను
మా పిల్లల కోసం వేసేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎట్లా వచ్చిందో మీకు కూడా. వేసేసుకుందాం. ఈ చలికాలంలో ఇట్లా వేడివేడిగా పిల్లలకి చేసి పెడితే వాళ్ళకి బాగా సంతోషం వేస్తుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇట్లా ఏదో ఒకటి చేసి పెడదాం. సారీ అండి, ఏమనుకోవద్దు. లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. చూడండి ఇప్పుడు ఇక్కడ పెట్టినాను. మా బాబు దానికోసం ఇంకా తినిపి అమ్మ అని కొడుతున్నాడు. అందుకోవాలని ఎట్లా ట్రై చేస్తున్నారో చూడండి. అది అందకుండా ఉంది, ఎందుకంటే అది వేడిగా ఉంది కదా, అందుకే కొంచెం దూరం పెట్టినాను. అమ్మ నువ్వు నాకి అని మళ్ళీ నా కాడికి వచ్చినాడు. కొంచెం ఆగు బాబు. చూడండి ఇక్కడ మా పాప మళ్ళీ వచ్చేసింది. వేడిగా ఉందమ్మా అన్న కూడా వినకుండా ఉంది. అమ్మ తుమ్మింది మా పాప. చూడండి, వద్దు ఇంకా వాళ్ళ డాడీకి ఇస్తున్నానండి. వాళ్ళ డాడీ ఫస్ట్ తింటారు, తర్వాత పిల్లలు. ఇచ్చినానండి మా చిన్న పాపకి. వాళ్ళ డాడీ తింటుంటే ఫస్ట్ నాకు పెట్టు డాడీ అంటున్నాడు మా మువాజు. వాళ్ళ డాడీ మువాజ్కి పెడుతున్నారు. మా భాషలో అబ్బు అని అంటారండి మా పిల్లలు. మీకు అర్థం అవ్వాలని నేను ఇట్లా డాడీ అంటున్నాను. ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. చూడండి మా పాప తింటుంది. తిని వావ్ సూపర్ ఉంది మాషాల్లా అని అంటుందండి. ఎవరు చెప్పకుండా మా పాప ఇట్లా ఆమెనే చెప్పేస్తుంది. మా చిన్న పాపకి బ్రెయిన్ ఎక్కువగానే ఉంటుందండి, ఎందుకంటే చిన్న పాప కదా. చూడండి లైక్ చేయని చెప్తుంది. పాప చెప్పినందుకైనా లైక్ చేయండి, హాయ్ అని చెప్పండి. ఇది ఎవరికి అని అనుకుంటున్నారు? ఇక్కడ వాళ్ళ డాడీ మువాజ్ తింటున్నారు కదా, ఇక్కడేమో చిన్న పాప తింటుంది. ఈ బాల్ ఎవరి కోసం అని అనుకుంటున్నారు? ఎస్, ఎవరికంటే నా పెద్ద పాపకండి. ఇంతవరకు మీకు చూపించలేదు నా పెద్ద పాపకి. నా పాపకి ఎంతమంది చూడాలని అనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ని బట్టి నేను నా పెద్ద పాపకు కూడా పెడతాను వీడియోలో. మా పెద్ద పాప కూడా తినింది. వావ్ అమ్మ బాగుంది, టేస్ట్గా ఉంది. చూడండి లైక్ చేయమని చెప్పు అక్క అని వాళ్ళ అక్కకి చెప్తుంది. సరే ఫ్రెండ్స్, మీరు నన్ను అర్థం చేసుకుంటారు, నా తెలుగుని నాకి ప్రేమగా చూసుకుంటారనే ఆశిస్తున్నాను. మరి ఇంత కొత్త వీడియోల్లో మళ్ళీ కలుస్తూనే ఉంటాను. చూడండి ఇంకా తినిపి అని ఇంకా వాళ్ళ డాడీకి వదలకుండా అన్నాడు. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి మాహిన్ విత్ వైబ్స్. అల్లా హాఫీజ్.